హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అంజలి హోమ్ పైన్. ఈరోజు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదండి ఇవాళ వీడియో ఏమిటి అనేది. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను కొన్ని డ్రెస్ మెటీరియల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అండ్ శారీస్తో డ్రెస్సెస్ని ఎలా డిజైనింగ్ చేశాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోము. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ డ్రెస్ మెటీరియల్ అండి. ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి బయట ఇన్స్టాలో కానీ లేదంటే బయట షాప్లో కానీ దీని ప్రైస్ అరౌండ్ 3000 అలా ఉంది. కానీ శిల్పారామం, హైదరాబాద్ శిల్పారామంలో చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసిందండి. డ్రెస్ మెటీరియల్ 1500 రేంజ్లో వచ్చింది. ఇది యాక్చువల్లీ టాప్ అండి. టాప్కి వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ టైప్ వచ్చాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ జెరీ బార్డర్ కూడా వచ్చింది. సో ఇలా జెరీ బార్డర్ కూడా వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి టాప్ ఫ్యాబ్రిక్. బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా జిగ్ జాగ్ లాగా వచ్చింది లైన్స్. ఇది టాప్, ఇది బాటమ్ అనమాట. రెండింటికి కూడా ఇలా మనకి జెరీ లైన్స్ అనేటివి వచ్చాయి. ఇలా జెరీ లైన్ అనేది వచ్చింది. కానీ ఇది క్లాత్ మాత్రం చాలా బాగుందండి. కొంచెం సిల్క్ మిక్స్ లాగా ఉంది. మహేశ్వరి సిల్క్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, అందుకనేసి నేను దీన్ని కూడా ఇంకొక టాప్ లాగా స్టిచ్చింగ్ చేశాను. సో ఇప్పుడు ఈ టాప్ని అయితే ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. సో ఇప్పుడు అయితే మొత్తం ఒక 2 టాప్స్ అయితే రెడీ అయిపోయాయి. దీనికి ఆల్టర్నేట్గా బ్లాక్ ఆర్ వైట్ లెగ్గిన్ ఏదో ఒకటి పేరప్ చేయొచ్చు కదా. మళ్ళీ బాటమ్కి లైనింగ్ తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేయడం ఎందుకనేసి 2 టాప్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇలా వస్తుందన్నమాట దుపట్టా అంతా. పేజ్లో అడిగానండి మహేశ్వరి సిల్క్ డ్రెస్ మెటీరియల్ ఎంత పడుతుందంటే వాళ్ళు 3000 అలా చెప్పారు. కొన్ని షాప్లో కూడా 3000 రేంజ్ చెప్పారనమాట. మనకి శిల్పారామం మాత్రం 1500 రేంజ్లో వస్తుంది. అందులో నావీ బ్లూ ఉంది, పర్పుల్ ఉంది, లైట్ షేడ్స్, డార్క్ షేడ్స్ అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఎందుకో ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ బాగా నచ్చింది, అందుకే నేను ఇది తీసుకున్నాను. అండ్ నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట, ఈ పర్పుల్ కలర్ శారీ. ఈ శారీ నాకు 400 అలా పడింది కాస్ట్. సో ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఒక డ్రెస్ డిజైనింగ్ చేసుకుందామని ఈ శారీ తీసుకున్నా. సో శారీ కూడా తక్కువ ప్రైస్లో వస్తుంది, 400 రేంజ్లో. ఇంత మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ బాగుంది కదా అనేసి తీసుకున్నాను. నేను యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి అనార్కలి అలా డిజైన్ చేద్దాం అనుకున్నాను, లేదంటే అంబ్రిల్లా మోడల్ అలా డిజైన్ చేద్దాం అనుకున్నాను. కానీ మింత్రాలో ఒక డ్రెస్ చూశానండి, రెఫరెన్స్ పిక్. ఆ డ్రెస్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ డ్రెస్ అనేది డిజైనింగ్ చేశాను. సో ఇక్కడ ఇది వచ్చేసి బాటమ్ అనమాట. బాటమ్ పలాజో ప్యాంట్ లాగా ఇచ్చాను. సో దీనికి నేను ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనేసి లోపల క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశాను. క్రేప్ లైనింగ్ యూజ్ చేసేసి పలాజో ప్యాంట్ లాగా స్టిచ్చింగ్ చేశాను. ఇదిగోండి ఇట్లా ఎలాస్టిక్ పెట్టేసి ప్యాంట్ స్టిచ్చింగ్ చేశాను. అండ్ దీనికి టాప్ వచ్చేసి నేను పక్కన రెఫరెన్స్ పిక్ యాడ్ చేశాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ పిక్ ప్రకారం నేను ఈ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేశాను. సో టాప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, మామూలు ఇలా నెక్ పెట్టేసి ఎల్బో స్లీవ్స్ ఇచ్చాను. అండ్ యోక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నేను ఈ పార్ట్ వరకు లైనింగ్ యూజ్ చేశానండి. ఇక్కడ ఫ్రిల్స్ పార్ట్ వచ్చింది కదా, ఈ ఫ్రిల్స్ పార్ట్ దగ్గర నేను లైనింగ్ అనేది యూజ్ చేయలేదు, ఎందుకంటే ప్యాంటులో ఆల్రెడీ లైనింగ్ వచ్చింది, మళ్ళీ హెవీగా అవుతుంది దీనికి కూడా లైనింగ్ వేస్తే అనేసి ఓన్లీ యోక్ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ ఇచ్చాను. సో ఈ టాప్ అండ్ బాటమ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఫ్యాబ్రిక్ మిగిలింది. సో నేను దాన్ని కొంచెం జాయిన్ చేసేసి ఇలా దుపట్టా లాగా రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి. నేను ఈ డ్రెస్ని యాక్చువల్లీ వేరే వాళ్ళు స్టిచ్చింగ్ చేయమన్నారు అనమాట. ఇన్స్టాలో ఒక పిక్ చూసి ఆ రెఫరెన్స్ పిక్ ప్రకారం నన్ను స్టిచ్చింగ్ చేయమన్నారు. సో వాళ్ళకి అలాగే స్టిచ్చింగ్ చేశానండి. ఆ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు కూడా అలా ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలనిపించి నేను ఇలా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో ఇది ప్యూర్ కాటన్, 2.5 మీటర్స్ తీసుకున్నాను. సో మీటర్ వచ్చేసి 150 అలా పడింది ప్రైజు. ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి నేను ఇలా బ్లాక్ కలర్ యూజ్ చేశాను నెక్ దగ్గర. అండ్ కాలర్ నెక్ పెట్టాను ఫ్రంట్ సైడ్. సో ఇదే ఇక్కడ ఏదైతే మనం క్లాత్ యూజ్ చేసాం బ్లాక్ కలర్, సో స్లీవ్స్ కూడా అదే వేద్దామని అనుకున్నాను. కానీ యాక్చువల్లీ నా దగ్గర నెట్ ఫ్యాబ్రిక్ ఇంట్లో ఉండే, అందుకే ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశాను. సో ఈ డ్రెస్ కూడా వేసుకున్నప్పుడు ఎలా ఉందో పక్కన రెఫరెన్స్ పిక్ యాడ్ చేశానండి. సో చాలా బాగుంది, కంఫర్టబుల్గా. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ స్ప్లిట్ వచ్చిందనమాట ఇట్లా. సో నేను ఇక్కడ కింది పార్ట్ బాడీ పార్ట్కి అంతా కూడా లైనింగ్ అనేది యూజ్ చేశాను. ఫ్రంట్ సైడ్ యాక్చువల్గా ఇక్కడ వరకే
మనకి కట్ వస్తుందన్నమాట. ఇక్కడ యోగ్ పార్ట్ దగ్గర నుంచి కట్ వస్తుంది, కానీ అంత పైకి కట్ ఉంటే బాగుండదు అనేసి నేను ఇక్కడ వరకే ఇచ్చానమాట కట్ అనేది. సో ఇలా ఒక డ్రెస్ అయితే డిఫరెంట్గా డిజైనింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రెస్ మెటీరియల్ అండి. ఇది నేను కేఎల్ఎం షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఇది వీడియోలో ఒక కలర్ లైట్ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ బయట ఇంకా డార్క్ షేడ్ అనమాట ఇది. సో దీనికి అయితే మొత్తం ఫ్రంట్ సైడ్ ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. థ్రెడ్ వర్క్ వచ్చి నెక్ పార్ట్కి ఏం డిజైన్ రాలేదనమాట. సో నేను ఇలా ఒక బటన్ అనేది స్టిచ్చింగ్ చేశాను, డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి. అండ్ సో ఇప్పుడు హెవీగా వర్క్ వచ్చింది. సో దీనికి డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ పెడితే పెద్దగా లుక్ ఉండదు కదా అనేసి, అందుకనేసి నేను ఏం చేశానంటే ఇలా సింపుల్గా నెక్ ఇచ్చాను. ఇలా నెక్ ఇచ్చేసి ఈ బటన్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉండే, అది స్టిచ్చింగ్ చేశాను. సో హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇంకా ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, థ్రెడ్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్, అదే ఫ్యాబ్రిక్ని ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి యూజ్ చేశాను. దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా చూడండి, మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్. సో నేనైతే ఈ డ్రెస్ మెయిన్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి దుపట్టా బాగా నచ్చింది. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది, నైట్ టైం పార్టీస్కి వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది, అందుకనేసి నేను తీసుకున్నాను. దుపట్టాకి కూడా చూడండి మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వచ్చాయి అనమాట. మధ్యలో ఇట్లా చిన్న డిజైన్ వచ్చింది. సో నేనైతే ఈ దుపట్టా నచ్చి ఈ డ్రెస్ అనేది తీసుకున్నాను. ఇలా ఉంటుందన్నమాట డ్రెస్ అండ్ దుపట్టా కాంబినేషను. అండ్ దీనికి ప్యాంటు లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. ఇది ఒక బెనిఫిట్ అనమాట, లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో లైనింగ్కి ఏ ఫ్యాబ్రిక్ ఇచ్చారో బాటమ్కి కూడా అదే ఫ్యాబ్రిక్ ఇచ్చారు. నేనైతే ఈ డ్రెస్కి ప్యాంటుని ఇలా స్టిచ్చింగ్ చేశాను అనమాట. స్ట్రైట్ కట్ ట్రౌజర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఆ విధంగా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగానే స్టిచ్చింగ్ చేశాను. దీన్ని వచ్చేసి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి అజ్రక్ ప్రింట్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, కాటన్, సిల్క్, అలా క్రేప్లో కూడా. నేనైతే ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నానండి. ఇది కూడా నేను శిల్పారామంలో తీసుకున్నాను. ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సో ప్రింట్ అంతా ఇలా వచ్చింది. మీకు వీడియోలో బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్గా వచ్చేసి నావీ బ్లూ కలర్ అనమాట. మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది. నేనేం చేశానంటే ఇప్పుడు కట్ వర్క్ నెక్ డిజైన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకనేసి నేను ఇలా కట్ వర్క్ నెక్ ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ యూ షేప్లో కట్ వర్క్ నెక్ అనమాట. అండ్ స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి కూడా నేను ఇలా కట్ వర్క్ ఇచ్చాను. స్లీవ్స్ పార్ట్లో కొంచెం పెద్దగా కట్స్ ఇచ్చాను. అండ్ నెక్కి వచ్చేసరికి చిన్న కట్ వర్క్ ఇచ్చాను. సో దీనికి ఇంక ఎక్కువ హెవీగా ఏం స్టిచ్చింగ్ చేసినా నెక్కి అందుకు పెద్దగా కనిపించదు. సో ఈ డ్రెస్లో హైలైట్ వచ్చేసి దుపట్టా అనమాట. ఈ దుపట్టా బాగా నచ్చింది. సో నేను దుపట్టా కోసమే ఈ డ్రెస్ అనేది తీసుకున్నాను. రీసెంట్ టైమ్స్లో చాలామంది మనలో దుపట్టాను చూసి నచ్చి మనం డ్రెస్సెస్ అనేవి పర్చేస్ చేస్తున్నాము. సో ఇలా వస్తుంది అనమాట వేసుకుంటే. సో ఈ దుపట్టాని చాలా డ్రెస్సెస్ మీద కూడా యూజ్ చేయొచ్చు అన్నట్లు నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను శిల్పారామంలోనే తీసుకున్నాను అండి. ఇది యాక్చువల్గా అమెజాన్లో అలా చూసాను. దీని ప్రైస్ అంటే దీనిలో బాటమ్ రాదనమాట, ఓన్లీ టాప్ అండ్ దుపట్టా. అమెజాన్లో 1600, 700 ఆ రేంజ్లో ఉంది, కానీ ఇది నేను శిల్పారామంలో బార్గెనింగ్ చేసి 1000 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో కాటన్ అండి, ప్యూర్ కాటన్, చాలా బాగుందనమాట. అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో మనం ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేస్తాం కదా, సో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఎస్పెషల్లీ నాకు ఈ దుపట్టా చాలా బాగా నచ్చింది. మొత్తం చూడండి ఇట్లా వచ్చిందనమాట, వర్క్ అంతా కట్ వర్క్ లాగా వచ్చిందనమాట. ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి ఇట్లా అంతా హ్యాండ్ వర్క్ అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అంతా కూడా హ్యాండ్ వర్కే. సో ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉందండి శిల్పారామంలో. ఎస్పెషల్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంది. ఇందులో ఇలా చిన్న ట్యాజిల్స్ ఇచ్చారు. సో నేనైతే ఈ దుపట్టా బాగా నచ్చి ఈ డ్రెస్ అనేది పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ మెటీరియల్ అండి. ఈ డ్రెస్ మెటీరియల్ కూడా నేను ఈ దుపట్టా నచ్చే ఈ డ్రెస్ అనేది తీసుకున్నాను. దుపట్టా చూడండి ఎంత బాగుందో, అసలు
చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను కేఎల్ఎం నుండి తీసుకుని, ఈ డ్రెస్ కూడా తీసుకుని ఒక 1 ఇయర్ అలా అవుతుంది. సో నేను డ్రెస్సెస్ అన్నీ తీసుకుంటాను, కానీ నావి నేను స్టిచ్చింగ్ చేసుకోవడానికి మాత్రం చాలా టైం తీసుకుంటాను. బయట వాళ్ళవి అయితే త్వరగా స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. నావి తీసుకుని ఒక 2-3 మంత్స్ తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇది దుపట్టా అనమాట. దుపట్టా నచ్చి నేను ఈ డ్రెస్ అనేది తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. అంటే నేను ఒక దుపట్టాని చాలా డ్రెస్సెస్ మీదకి పేరప్ చేస్తాను అనమాట. సో సపోజ్ దీని మీదకి ఇంకా ఈ కలర్లో ఏదైనా ఒక టాప్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నాను. బ్లాక్ ప్యాంటు, బ్లాక్ టాప్ ఉంటుంది కదా, దాని మీద కూడా ఈ దుపట్టా చాలా బాగుంటుంది. సో ఈ ఒక దుపట్టాని చాలా వాటి మీద కూడా యూజ్ చేయొచ్చు అన్నట్లు నేను ఈ డ్రెస్ అనేది తీసుకున్నాను. సో దీని మీదకి టాప్ ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి. టాప్ అయితే ఇట్లా మొత్తం హెవీ వర్క్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ నెక్ పార్ట్ నుంచి కొంచెం కింది వరకు మొత్తం కూడా మగ్గం వర్క్ లాగా వచ్చిందండి. మొత్తం జర్దోసితో ఇచ్చారు అండ్ బీడ్స్తో కూడా వచ్చింది డిజైన్ అనేది. సో నెక్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే కట్ చేశాను అనమాట, ఫ్రంట్ సైడ్ నెక్. అండ్ చిన్న బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ వచ్చేసి ఇక్కడ యూజ్ చేశాను స్లీవ్స్కి. సో ఇలా డ్రెస్ సింపుల్గా ఉంది కాబట్టి వాళ్ళు ఈ దుపట్టా అనేది హెవీగా ఇచ్చారనమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న పార్టీస్కి, ఈవినింగ్ టైం బర్త్డే పార్టీస్కి, టెంపుల్కి వెళ్ళేటప్పుడు అందుకు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా. అండ్ దీనికి బాటమ్ కూడా చాలా బాగుందండి. ప్యూర్ కాటన్ ఇచ్చారు. నేను దీన్ని ట్రౌజర్ ప్యాంట్ లాగా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇప్పుడు బాగా కంఫర్టబుల్గా అండ్ ట్రెండీగా ఉన్నాయి కదా ఈ ట్రౌజర్స్. సో అందుకే రీసెంట్గా అన్నీ కూడా ఇలా ట్రౌజర్ ప్యాంట్ లాగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా ఒక డ్రెస్ మెటీరియల్ అండి, కోటా ఫ్యాబ్రిక్లో. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందుకనేసి కొంచెము కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్నే వేరే చేస్తున్నాను. సో ఇది కూడా నేనే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. 700 ఆ రేంజ్లో పడింది డ్రెస్ మెటీరియల్. బాటమ్ అయితే రాలేదు, ఓన్లీ టాప్ అండ్ దుపట్టా వచ్చింది. ఇప్పుడు చూపించిన ఈ డ్రెస్సెస్, డిజైన్స్, డ్రెస్ మెటీరియల్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీలో చాలామందికి హెల్ప్ అవుతుందనేసి నేను వీడియో మీతో షేర్ చేసుకున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.